వాయమ్మో నాయనో. సో ఫ్రెండ్స్, ఫ్రమ్ ద లాస్ట్ 3 days నుంచి అయితే హెల్త్ అయితే బాగాలేదు మా. సో అస్సలు ఏంటంటే ఏం తిన్నా కూడా తినబుద్ధి అట్లా ఆకలి అయితే లేదు. ఏదైనా తినాలని కూడా నోరంతా ఏదో అన్ఈజీగా చేది ఉంటుండే. సో ఇంట్లో పిల్లలు మొత్తం వైరల్ ఫీవర్తో ఎఫెక్ట్ అయిపోయారు. నాకైతే సర్ది, దగ్గు, హెడేక్ దమ్ అయిపోయింది 3 days నుంచి. ఇప్పుడు కొంచెం బెటర్ ఉన్నా. బట్ అదేంటంటే వైరల్ ఫీవర్ ఒకటి అండ్ ఇంట్లో వర్క్ కూడా అవుతుంది. మొత్తం మా వర్క్ ఒకటి మొత్తం అన్ని కలిసి వచ్చినాయి. చాలా ఆగమాగం అవుతుంది. సో బయట వైరల్ ఫీవర్స్ ఎక్కువనే అంట. సో చాలా జాగ్రత్త ఉండండి. హ్యాండ్ వాష్ చేసుకోర్రి మంచిగా. స్టే సేఫ్ పిల్లలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం కదా. సో నాకు యాక్చువల్లీ ఏదైనా తినాలనిపిస్తుంది, కానీ ఏదైనా తింటే నోరంతా చేది కొడుతుంది కదా చూడండి. సో అందుకే నేను ఏం చేసిన అంటే రైస్ తెచ్చుకున్నా. లైట్గా వేడి రైస్, ఎల్లిపాయలు అయితే ఆల్రెడీ పెట్టుకున్నా. తెలుసు ఎల్లిపాయలు మన ఫేవరెట్ అని చెప్పేసి. సో దాంతో పాటు ఎల్లిపాయ కారంకి ఫ్యాన్స్ ఎంతమంది కింద కమెంట్ లో మెన్షన్ చేయమా. చూస్తున్నామా ఇంత పెట్టుకున్నాను అనుకో కిందంగా బుస్మని పొగలు వస్తాయి. కొంచెం పెట్టుకుందాము. మళ్ళా దీంట్లోకి లైట్గా ఇదిగో చూస్తున్నా గీ వేసుకుంటున్నా. లైట్గా గీ. వాయమ్మో ఓర్ నాయనో, ఇదేం డైట్ రా నాయనా. ఇట్లా లైట్గా ఎల్లిపాయ కారము గీ కలిపి వేడి అన్నంలో కలిపి